కొంచెం మారు పేరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దయచేసి కొంచెం సహనం పాటించాలి. మన కుటుంబ మహిళలంటే సహనానికి ఓర్పుకి మరో పేరు. అమ్మాయి పదం ఎంత గొప్పదో అది నిరూపించుకున్నారు మీరందరూ కూడా. ముఖ్యంగా దయచేసి వాటర్ సప్లై ప్యాకెట్లు ఎక్కడున్నా గ్రామాలకు వాటర్ ప్యాకెట్లు తెచ్చేయండి. దయచేసి 40 నిమిషాలకి పక్కన చేరు సాయం చేయండి. కూర్చోలేని వాళ్ళకి ఇబ్బంది కాకుండా ప్రాయములు పక్కన కూర్చోని కానీ ముసలు కానీ వికలాంగులు కానీ ఎవరైనా ఉంటే దివ్యాంగులు కూడా ఉంటే వాళ్ళకి కుర్చీలు సాయం చేయండి. కూర్చోలేని వాళ్ళకి పెద్ద మనసు ద్వారా ముసలి వాళ్ళకి మీరు మీ వంతు సహాయం అందించండి. మీ అమ్మ అనుకోండి లేకపోతే మీ అత్త అనుకోండి, వాళ్ళు కూర్చోలేని వాళ్ళకి దయచేసి స్థానం కల్పించండి. ఒక రిక్వెస్ట్ మీ తమ్ముడుగా అర్థిస్తున్నా. మొదలు వచ్చినారు అయిపోయిన తర్వాత మీ భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఎవరు ప్యాకెట్లు తీసుకొని ఫోన్ చేసి క్షేమంగా మీ ఇంట్లో చేరుకోవాలి. నా కోరిక ఎట్లా వచ్చినారో ఎంత ఉత్సాహంతో వచ్చినారో అదే ఉత్సాహంతో మీ గమ్యాన్ని చేరుకోవాలని కోరుతున్నారమ్మా. స్థలం లేదని ఏమని కోరకండి. అక్కడ స్పెట్టర్ కూడా తెలిసినారో ఆ స్పెట్టర్ కొన్ని ఉండిపోండి. అమ్మా బయట ఉన్న మహిళలు తాతకు వచ్చిన సంతోషము. బయట ఎండకు మాత్రం ఉండొచ్చండి. ఇక్కడ పక్కనే ఎడం పక్కన మన సేపు ఎడం పక్కన స్వెటర్ తెలిసినారో స్వెటర్ అయిపోండి. ఎండకు ఉండొచ్చండి. మళ్ళీ వడగట్టు వచ్చినా ఏమైనా ఉంది. మన బుక్కీపులు దయచేసి వాటర్ కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి తెచ్చేయడం ఎక్కడన్నా కూడా మీ గ్రామం నుంచి నీళ్ళు అభిమానులతో వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఏ లోపు ఆకులు చూసుకొచ్చిన బాధ్యత మన బుక్కీపులది మన ఫీజులది. కూర్చోయినా లేకపోతే లేచాలని ఏమని కోరుతండి. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది నీకే కలుగుతున్న తర్వాత వాళ్ళు నాయకులు వచ్చినప్పుడు రావడానికి ఇబ్బంది ఉంది కాబట్టి పెద్ద మనసు అర్థం చేసుకుని కొంచెం ఎనికి సర్దుకుంటారని కోరుకుంటాను. తల్లి ఏమనుకుంటుంది ముందు వచ్చేళ్ళకి ఇక్కడ వచ్చేటప్పుడు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. కొన్ని సవాలు ఏమవుతారు అది మీ బుక్కింగ్ చెప్పి వేరే అవుతుంది. ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వ కార్యక్రమాలు ఏమేమి చేపడుతున్నారు దాని గురించి తెలుసుకోవాలంటే మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి, మన వంతు మనం చేయాల్సిన పనులు ఏమిటి.